ఇక్కడ పర్సనల్గా సార్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే నేను ఫస్ట్ 2 రోజులు హనుమాన్ దీక్షలో ఉన్నాను. నన్ను సార్ ఇట్లా కొంచెం లేదంటే పర్లేదు నన్ను వెళ్ళిపోయి దీక్ష కార్యక్రమం అన్ని చేసుకొని నాకు అలో చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ నేను ఏవో సార్ వచ్చినప్పుడు చెప్పినా నేను ఎప్పుడు నమ్మేది ఒకటే, 1 టన్ను జ్ఞానం కంటే 1 అంశం అనుభవం గొప్పది. నేను ఎప్పుడు నమ్మేది అదే. ఇంతమంది చాలా ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ మధ్యలో ఉన్నాను. దీని ఎక్స్పీరియన్స్ అంత ఏజ్ కూడా నాకు లేదు. ఇంత మంచి ఎక్స్పీరియన్స్ పీపుల్ మధ్యలో ఉండి నేను ఇంత మంచి ప్రోగ్రామ్ కట్టినందుకు నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. తక్కువ మాట్లాడుకోవచ్చు లేకపోతే ఏదో కావచ్చు కాబట్టి ఇంత మంచి పీపుల్ మధ్యలో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మా ఇంతకుముందు మేము చెప్పినట్టు మాకు ఇండక్షన్ ప్రోగ్రామ్లో చెప్పిందే చాలా మటుకు రిపీట్ అయింది. కాకపోతే మా బాలభాస్కర్ సార్ చెప్పిన దానికంటే మాకు మన సార్ చెప్పిందే మంచి అనిపించింది. ఎందుకంటే వాళ్ళు చెప్పే విధానం నరేష్ సార్ కానీ వాళ్ళు చేపించిన యాక్టివిటీస్ చాలా బాగా అనిపించినాయి. ఇంతకుముందు వచ్చిన బాలభాస్కర్ సార్ మాకు కూడా హ్యాపీగా ఉండే. ఆయన కంటే మన నరేష్ సార్ ఇట్లా వాళ్ళు బాగా చెప్పారు. నరేష్ సార్ మన వీళ్ళు నాకు హ్యాపీగా అక్కడ నేను అనుకున్నది అది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే నా నుంచి ఒక చిన్న సజెషన్, 2 సజెషన్స్. ఒకటి ఏంటిదంటే నెక్స్ట్ మీటింగ్లో, నెక్స్ట్ కాంప్లెక్స్ మీటింగ్లో కావచ్చు, నెక్స్ట్ ట్రైనింగ్ సెషన్లో కానీ ఇట్లా పీపీటీలు ప్రజెంట్ చేయకుండా ఒక మోడల్లో ఒక లెసన్ తీసుకొని మమ్మల్ని పిల్లలుగా అజ్యూమ్ చేసుకొని మేమే పిల్లలు అయితే మీరు ఎలా చెప్తారు, ఇంట్రడక్షన్ ఎలా చేస్తారు, ఒక మోడల్ లెసన్ ఎలా చెప్తారో అలా చెప్తే మాకు కొంచెం పిల్లలకు కొంచెం ఎంకరేజబుల్గా ఉంటుంది. మేము టీచింగ్ ప్రాక్టీస్లో చేసి వచ్చినట్టే జరుగుతుందా, ఇక వేరే జరుగుతుందా, ఎలా ఉంటుందని తెలుస్తుంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మీ ఇంతమంది ఎక్స్పీరియన్స్ టీచర్స్ ఉన్నారు, మీ స్కూళ్ళలో చేసిన బెస్ట్ ప్రాక్టీసెస్ ఏమున్నాయో చెప్తే ఇలాంటి మీటింగ్లలో చెప్తే మేము కూడా చేయడానికి కొంచెం ముందుకు వస్తాం. అంటే మాకు కూడా ఇలా చేయాలి అని తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు మన కొత్తపల్లి నారాజ్ సార్ కావచ్చు, మన మధుర్ సార్ వాళ్ళు కొత్త యాక్టివిటీ చేసి గ్రూప్లో పెడతారు. అవి కూడా మాకు కూడా గుర్తుంటాయి, మనం కూడా వేయాలి ఇలాంటి. కాకపోతే మీరు ఏంటంటే కొంచెం ముందే చెప్పారు అనుకో మేము కూడా కొంచెం ప్రిపేర్ అయ్యి ఉండి అవి చేస్తామని చెప్తుంది. థ్యాంక్ యూ అనండి.